హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు మనం ఓన్లీ యతి బండిల్ ఛాలెంజ్ అంటే యతి వీడియోస్ పెట్టుకోవాలి అని ఛాలెంజ్. యతి బండిల్ వేసుకున్నాం, యతి పెట్టేసుకున్నాం, యతి ఇంకా ఎక్సమ్ పెట్టింది, యతి పెట్టిన వచ్చింది కదా ఎక్సమ్ ఇంకా ఎక్సమ్ ఇంకా యతి వచ్చిన స్కిల్స్ ఏం లేవు కాబట్టి Meet my dearest friend. This little thing always guides me forward. ఈ స్పైడర్ ఇట్లుండదు, స్పైడర్ ఇట్లుంటుంది. Every act of brave I don't destroy, I invent. ఒక్క నిమిషం గైస్, ఒక్క నిమిషం. ఒక సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ పోతుంది. అరే ఛార్జింగ్ ఇంకా పడింది, ఒక్క నిమిషం. ఇప్పుడు వచ్చేసి స్క్వాడ్ ఆడాలి. సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడడానికి మన వల్ల కాదు, కొంచెం ఇంతకుముందు 62 ఉండే, కానీ సోలో వర్సెస్ స్క్వాడ్లో మ్యాచ్ ఆడినా ఓడిపోయినా, తక్కువైపోయినా, దీనికంటే తక్కువైపోయినా కానీ మ్యాచ్ సైడ్ ఇంతకు వచ్చిన. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్టార్ట్. హానర్ స్కోర్ అయితే తక్కువ అయిపోయింది. అప్పుడు సీజన్ నెట్ పోయింది కదా, 92 అయిపోయింది. ఆడి 93 తెచ్చుకున్నా. ఒక 2% కావాలి సిఎస్ ఆడాలంటే. ఇంకా ఒక ఆయనకి నేను రిక్వెస్ట్ పెట్టినా, నేను వీడియో పెట్టినా కదా, ఆ వీడియో చూడండి. మీ ఐడి కూడా కామెంట్ చేయండి, మీకు కూడా రిక్వెస్ట్ పెడతా, ఓకేనా? ఒక్క నిమిషం మైక్ ఆఫ్ చేసుకుంటా. రియల్ వాయిస్ రానియండి, నేను రానియండి, రియల్ వాయిస్ రానియండి. మైక్ ఆఫ్లోనే ఉంది. ఏ అడమ్నాడు వస్తున్నా నాగరా బుల్లోడా. అయ్యా అడమ్ముల్లోడా వచ్చిందోడా, బాగున్నాడు. నువ్వు వచ్చినావు, నేను మంచిగా అందరినీ నువ్వు బ్రదర్స్ నీకు వచ్చిన నువ్వే చేస్తే నిన్ను అయ్యా వెళ్ళిపోయిన చాడం వేసి భయం ఎందుకంటే అవి బాబోయ్ టీవీ కొట్టు బాబోయ్, ఏడుకు వెళ్ళిపోతాయి బాబోయ్. ఇంకా యూట్యూబర్ అయితే మాత్రం ప్లీజ్ వెళ్ళాలి. అయ్యి ఆ క్లాక్ టవర్ ఆ ప్లీజ్ అనుకుని భయపడతాయి కదా. కొన్ని నేను దిగుతాయి బాబు క్లాక్ టవర్ దాటి. అయ్యా కట్టి బిల్డింగ్ మీద పడితే గన్ వచ్చేస్తుంది కాబట్టి బిల్డింగ్ మీద దిగుతుంది. నేను ప్రతిసారి ఎవరన్నా ఛాన్స్ ఫాలో కొట్టుకుని గన్ కానీ వాళ్ళు ఉన్న ప్లేస్ ఏమైంది, బికాస్ ఐఎమ్ యూట్యూబర్ గైస్. ఒక ఆయనకి చూసిన నాకన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ నా ఫ్యాన్ అంట. ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు గైస్, ఒక్కటి కూడా అప్లోడ్ చేయలేదు. కానీ అన్ని ఫ్యాన్స్ ఎట్లా వచ్చేసారు ఆయనకి. ఒక ఆయన చిరుక్కుంటుంది కదా, ఆయనకి 100 కన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. షాక్ అయిపోయినా నేను, ఏంది ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలే అన్ని సబ్స్క్రైబర్స్ అని. నేను మాత్రం ఎంత కష్టపడినా నాకు ఇంకా రాలేదు. ఇగో అన్న కాకే ఏమంటారు ఇంకేం తీసుకోకు, ఓకేనా? ట్రో అన్నా వచ్చలే, బుల్లెట్ తీసుకున్నాం, బుల్లెట్ సారీ వాళ్ళకి చాలా రోజులు తీసుకురాయడానికి అని అంటా అనుకున్నారు. ఇప్పుడే ఆడుతున్నాను కాబట్టి మా అక్కడ కాయిన్లు ఏమని తింటున్నారా అంటే కాయిన్లు వేసి చెప్తాను. అలా అయిపోతే ఎవరికి గ్యారంటీ చెప్పు,
బెల్లపట్నం ఒక షార్ట్ రేంజ్ గన్ లేదు, మిడ్ రేంజ్ గన్, లాంగ్ రేంజ్ గన్. ఒక షార్ట్ రేంజ్ గన్ తీసుకోండి. ఎన్నో మంచిగా పడుతుంది కానీ షార్ట్ రేంజ్ గన్ అయితే కొంచెం నేను అయిపోయిట్టున్నా. ఎక్స్ఎంబీ వస్తాయి, ఎక్స్ఎంబీ అని వస్తుంది. ఎక్స్ఎంబీ కాదు, ఎక్స్ఎంబీ ఏవి లైట్ వదిలేసి తర్వాత తీసుకుందాం. ఎక్స్ఎంబేట్ అనే వాళ్ళు నాకు అట్లనే అలవాటు అవుతుంది. ఎక్స్ఎంబేట్ అని పిలుస్తుండు అంటే పిలిచేటోడు, నాకు అలవాటు అయిపోయింది. నేను ఎక్స్ఎంబేట్ అని పిలుస్తున్నా. మెగా మెగా చూపించి రెండు కూడా నాకు ఇష్టమే. మ్యాగ్ దొరికేసింది. ఏంటి వదిలే ఒక లాంగ్ స్కోప్ కొనుక్కున్నాం పండి. స్కోప్ కోసం నాకు లేవు. ఓకే స్నోబాల్ తీసుకో. స్కోపు మీరు సూపర్ ముందే తీసుకున్నాను అన్నమాట, ఎందుకంటే తర్వాత నాకు అసలు చేతి బడ్డీతో ఒక్క మ్యాచ్ ఆడినలేదు. ఎక్కువ మ్యాచెస్ ఆడలేదు. స్నైపర్ దొరికితే దీన్ని వదిలేస్తా, ఎందుకంటే స్నైపర్ ఇంకా లాంగ్ కదా. ఈ సెన్సిటివిటీ పెట్టుకున్నాను నేను. ఈ సెన్సిటివిటీ చాలా ఇంకా ఏమొచ్చు నేను యాక్టర్. ఆ ఛాలెంజ్ పెట్టుకున్నాం కదా, మరి ఎక్స్ఎంబేట్ తీసుకోవాలి కదా. ఏం చేద్దాం అలాంటి గన్లు లోపల తీసుకోవాలంటే ఉన్న రూల్ పెట్టిన లేదు కదా. ఏం కాదులే గాయస్, మీరేమి కామెంట్ పెట్టుకోండి అట్లా చీటింగ్ అని. నేను ద గ్రేట్ చేయలేదంటే నేను చీటింగ్ చేస్తానా మీరు చెప్పండి. ఈ చెట్టు మీద తీసుకోవాలి. అర్జెంటుగా వెళ్ళాను, నేను కూడా కొట్టేయాలి. ఇలా కొట్ట స్కేట్ బోర్డ్ వేసుకుని పోవచ్చుగా, స్పీడ్ వెళ్ళిపోతుంది. మాత్రం బుర్రగా లేదు. స్కేట్ బోర్డ్ వేసుకో బాబు, ఒక స్పీడ్ పోతావు. ఆ మాత్రం బుర్రగా లేని నువ్వు నా టీంలో పెట్టేస్తున్నావు. ఏడుందంటారా ఏడు స్కోపీ కొడతామా? కొద్దిగా ఇద్దరున్నారా? కొట్టేసిందా వీడు? మనిషి ఇంకేమన్నా కొట్టేస్తుందో కొన్ని హిట్స్ లేచి. నాకు హెడ్డా బాడీ హెడ్ సరిగ్గా ఇలే మీరు చెప్పండి కాదు. కామెంట్ సెక్షన్లో బాబు బాబా పైన వేసి కొడితే గట్టిగా వాడేసారో ఎట్లొచ్చింది. కొట్టేసిన బాబు, కొట్టేసిన ఫుల్ చేసుకుని లాస్ట్ మ్యాచ్లో మా ఫ్రెండ్కి 20 నేను పోయినా ఒకరిని కొట్టేసాక స్కిల్ దబ్బేస్తున్నాడు ఎనిమిదోడు. అందుకని మీరు ఎవరైనా కొట్టింది అంటే నాకు స్కిల్ చేసుకున్నాను. కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు అంటే నేను నాకు కొంతమంది ఉంటారని చెప్తాను. వాళ్ళు ఎనిమిది కొట్టేసినాక అక్కడనే వాళ్ళని కొట్టరు, అట్లనే వచ్చేది. అది కూడా వాళ్ళు సోలో వర్సెస్ స్క్వాడే ఆడతారు. లాభం మనం ఏమన్నా ప్రో ప్లేయర్లమ్మా ఏంటంటే వాడికి అంటే ప్రో ప్లేయర్నే అనుకోండి, కానీ మరీ అంత ప్రోనా ఏదైనా పిక్కు ఎంత లేకుంటే చేస్తారమ్మ ఏడికి వెండు గాయస్ వీడు పీకేమన్నా చలో 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 రైస్ చలో అయిపోయినా ఏంది నువ్వేడ కూర్చున్నావు రా, అన్నీ ఫాలో అవుతున్నావు.
పారే లూట్ తీసుకున్నాం కాలే ఏం చెప్తాను లెవెల్ 3 వెస్ట్లు వద్దాలే నీకు నేను తీసుకోలే తీసుకొచ్చి నాకేంటి అక్కడ ఆల్రెడీ లెవెల్ 3 వెస్ట్ హెల్మెట్ లెవెల్ 3 వెస్ట్ నాకే రావాలి నాకే వచ్చా ఇప్పుడేమో సార్ లాంచ్ ప్యాడ్ కదా దీన్ని తీసేద్దాం స్నైపర్ తీసుకున్నాం బుల్లెట్ పడతాం నడయ్యా బియరు అంటే అయ్యా అంత కష్టపడి లాంచ్ ప్యాడ్ వేసుకుంటే మనం చేసేది ఇదా సరేనాగా ఒక సరే తీసుకుంటా వీళ్ళేమో ఇట్లా పెద్ద ఏమనాలి ఏదో అట్లే స్నైపర్ ఎట్లమ్మా వద్దులే ఇడికి నెట్టు విన్నట్టు మనం జీప్ ఎత్తుకుని పారిపోదాం ఎవరొచ్చినా సంబంధం లేదు గుమ్మున ఆడొక్కడు జాబ్ యూజ్ చేసుకునిగా ఆడికి హెల్ప్ చేద్దాం ఆడిపోయానికి హెల్ప్ చేద్దాం వచ్చేసినారా బుల్లోడానికి ఏడున్నవరా బుల్లోడ రై నీకోసం కష్టపడి వచ్చినారా ఆడ పీకి నుంచి ఇదే బుల్లోడ ఎడిపోయినారా బుల్లోడు చూడలే ఆగమ్మ బుల్లోడా బుల్లి అడుగుల బుచ్చారెడ్డి మన వాళ్ళకి రిజర్వ్ చేద్దాం ఎవడి చేయాలి ఇప్పుడు ఈ బుల్లి అడుగుల బుచ్చారెడ్డిని కొట్టాలి అమ్మ బుచ్చారెడ్డి వెనకమ్మ నా బ్యాక్ సైడ్ అయిపోయింది మన బుల్లి అడుగుల బుచ్చారెడ్డి వచ్చి లూట్ వేసుకుండ్రా నీకోసమే కొట్టినా 3 కిలో ఖర్చు ఇంతకు ముందు 20 18 11 7 కొట్టేటోడు ఈ 5 అంటున్నా 7 నేను ఆయన కొట్టేసి నేను జంప్ జంప్ అయిపోతుంది ఇన్ని ట్రాప్ అయితే కానీ వదిలే నేను వాడిపోతాను అయ్యో నాకు ఈ బతుకొద్దు అంటే కావాలి ఎన్ని టేక్ డౌన్ అయినా రివైవ్ ఇవ్వాలి బికాస్ వాళ్ళు మన టీమ్మేట్స్ కొట్టకుండా ఎట్లుంటాం చెప్పండి రివైవ్ ఇవ్వకుండా ఎట్లుంటాం చెప్పండి ఏంది నాకా నేనే ఉండదు అనుకుంటా బిడ్డకి ఇంకా మనం యూస్ఫుల్ గేమ్లోకి వెళ్ళిపోతాం అంటే మనం అయిపోతాం పడేది ఎవ్వరు దిక్కులేదు మనకి మనం డ్రింక్ చేస్తే వేసుకోవాలి మూలుని మెట్లు చుట్టుకున్నాం
లాంచ్ ప్యాడ్ ఎక్కి పోతాం మనం అంత ప్రాబ్లం సక్సెస్ఫుల్గా. ఇంకా ఇదేనా ఏదో 15 చెప్తానా ఎవడరా నువ్వు ఇంకా బుర్ర స్పైడర్ నాకెందుకు అది నాకు అది అలవాటు. ఒకరికైనా చూసిన అని పైకి నీడొద్దాం నీడొద్దులే డైరెక్ట్ వచ్చేసిన బాబు కిల్లన్న కిల్లుగా రాలేరా. సరే అమ్మ ఫోన్లే బుయ్య కొడితే చాలు బాబు బుయ్య కొట్టియండి అమ్మ. ఇంకొక స్క్వాడ్ ఉంది అంటే ఒక స్క్వాడ్ కొట్టండి. ఈమె చూడండి ఎంత మంచిగా ఫైట్ చేస్తున్నా. అయ్యో ఈయన చూడండి ఈడే బెస్ట్ కానీ కొంతమంది కప్సియానే పెట్టుకుంటుంది. దానికన్నా నోసుగా పెట్టుకోవచ్చు. అది నోల్స్ దగ్గర అవుతుంది అంటే మెడికిట్ వేసుకోరా బాబు మెడికిట్ వేసుకోరా బాబు బూయా వాయరా. సో ఇది గైస్ మన వీడియో వచ్చేసి మీరు ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీ అందరికీ సెలవు టాటా బాయ్. ఆగండి మనకి 5 kills ఉన్నాయి కదా వాళ్ళకి 4 ఉన్నాయి. మరి మనం ఏమి రాలే 6 kills ఉండాలి గాయస్ మంది. చచ్చా కిల్లు వాయా అది లేదంటేనా. సర్లే బాయ్. ఏం చేస్తున్నారు వెళ్ళిపోండి.